ముందు మన సనాతన ధర్మంలోని ప్రతి ఇంటి ముందు ఒక గోవు ఉండేది. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే దగ్గరికి వస్తాయండి, అన్ని వస్తాయి పక్క అటు చూపి. అంటే అన్ని కూడా దగ్గరికి వస్తున్నాయి. దగ్గర కృష్ణ పరిపాలనలోని ఎటువంటి ఆవులు ఇటువంటి ఆవులు, గోపురం, మరి గళ వస్త్రం, ఈ మెడలోని ఇవన్నీ. సో ఇప్పుడు మనం కోస్ట్ దగ్గరలో ఉన్న గోశాల మనం విజిట్ చేసాం అనమాట. మీకు అందరికి చెప్పాను కదా, ఇక్కడ కూడా ఒక గోశాల ఉంది. ఇక్కడ సుమారుగా 500 ఉన్నాయండి మనకి. 500 ఆవులు, 500 ఆవులు, అన్ని నాటు ఆవులు, దేశీయ ఆవులు అన్ని. ఓకే, భారతీయ దేశీయ ఆవులు అన్నమాట. 500 ఆవుల్ని. అలాగే నేను ఇంకోటి ఏం గమనించానంటే, ఎక్కడైనా సరే రోడ్ల మీద ఈ చిన్న చిన్న ఆవు దూడలు ఏవైనా సరే దెబ్బ తగిలి ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం అంటే కూడా సంరక్షణ చేయడం వాళ్ళకి రక్షించడం కూడాను అవుతుంది. అంటే కూడా చేస్తారు. అవును. కానీ ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే అన్ని కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా ఆవులు, రాజస్థాన్ ఆవులు, గుజరాత్ ఆవులు, మనకి ఇప్పుడు ఎలాగా ఆంధ్రాలోని ఒంగోలు బ్రీడ్ ఉంటుందో అలాగే రాజస్థాన్ లోని, గుజరాత్ లోని, మొత్తం హర్యానాలోని అటువంటి మన. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే దగ్గరికి వస్తాయండి, అన్ని వస్తాయి పక్క చూపి. అంటే అన్ని కూడా దగ్గరికి వస్తున్నాయి. దగ్గర టైం అయ్యేదానికి వెళ్తారు వాళ్ళు ఇప్పుడు. ఈ ఆవులు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఇటువైపు ఇలాంటి కొమ్ములతో ఆవులు ఉండవు. ఇవన్నీ అంటే కృష్ణ పరిపాలనలోని ఎటువంటి ఆవులు ఇటువంటి ఆవులు అవి. కృష్ణుడు ఎప్పుడు మనకి పరిపాలన చేస్తుంటే అటువంటి అప్పుడు ఆవులు ఇవన్నీ. అన్ని దేశీయ లక్షణం, వాళ్ళ తాలూకా గోపురం, వారి గళ వస్త్రం, ఈ మెడలోని ఇవన్నీ చూస్తే మనకి దేశీయ ఆవు తాలూకా ఇవి లక్షణాలు. ఇవ్వండి, ఇది గోపురం. గోపురం ఉండాలి, ఈ గళ వస్త్రం ఉండాలి, అప్పుడే ఇవి దేశీయ ఆవులని ఉంటాయి. సో ఇవి ఆవుకి మనం పామినా కూడా పూజించిన కూడా మనకి ఫలితం శాస్త్ర ప్రకారంగా. కానీ మామూలు ఆవులు ఏమిటి, జెర్సీ, హెచ్ఐపీలు ఉంటాయి, అవి ఇచ్చిన గోవు కావు, అవి క్రాస్ బ్రీడ్స్ అవన్నీ. ఇవన్నీ భారతీయ దేశీయ ఆవులు. ప్రతి స్టేట్ లోని ఒక్కొక్క జాతి ఉంటది, ఆ జాతులన్నీ ఇక్కడ మనం తీసుకొచ్చి సంరక్షణ చేస్తాం అనమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రీడ్లు అన్ని నష్టం అయిపోతాయి. అసలు మనకి ఇటువైపు అంటే బ్రీడ్ ఇప్పుడు చూడడం డైరెక్ట్ గా, కానీ ఇటువైపు నేను ఎప్పుడు చూడలేదు. లేదు, ఆంధ్రాలో చాలా తక్కువ ఇది. కానీ మనం అన్ని స్టేట్ లోని ఒక్కొక్క బ్రీడ్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి సంరక్షణ చేస్తూ ఉంటాం. అంటే మన భారతంలోని ఆ గోజాతిని నష్టం అవ్వకూడదు. అదే మనం పురాతన శాస్త్రం ప్రకారంగా మనకి ఎన్నైతే గోవులు ఉన్నాయో ఆ గో జాతులని మనం సంరక్షించాలి. ఇప్పుడు మన ఇంట్లోని మనం తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ ఆవు ఎలా ఉండేది అంటే ఒక ఇమేజ్ దొరుకుతుంది తప్ప ప్రత్యేకంగా దొరకడం అనేది చాలా కష్టం. అలాగైపోతుంది, గోవంశాన్ని నష్టం చేసేస్తున్నారు అంతాను. సో అందుకే ఖచ్చితంగాను మనం గో సంరక్షణ చేయించాలి, మన నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి. గోవు అంటే ఇలా ఉంటది అని చెప్పేసి చెప్పినాను. సో అన్ని కూడా చాలా మంచిగా ఉన్నాయి. క్రూర స్వభావం అది అంటే మీరు అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటది కదా. అంతా కృష్ణుడి దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా సాత్విక భావం వచ్చింది. లేకపోతే కొన్ని ఆవులు పొడవడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి. ఎంత కొమ్ములు ఉన్నాయి కదా, భయం వేస్తుంది దగ్గరికి రావడానికి. సుమారు ఎన్ని ఉంటాయి అన్ని? సుమారుగా 500 ఆవులు ఉన్నాయి. 500 అన్ని కలిసి, దోడలు, మగదోళ్ళు, అన్ని ఆవులు కలిసి. దీనికి అంతా మేత అంతా కూడా బ్యాక్ సైడ్ మీరు వాళ్ళకి 2 పూటలు మనం దానా ఇవ్వాలి, ఎండిగడ్డ ఇవ్వాలి, పచ్చగడ్డ ఇవ్వాలి. వాళ్ళ టైం ప్రకారం నీళ్లు, వాళ్ళకి స్నానం చేయడం, వాళ్ళు కూర్చొని దగ్గర ఉన్న దగ్గర మనం పేడగట్ట అన్ని తీసి క్లీన్ చేయడం, షెడ్లు క్లీన్ చేయడం, తర్వాత డాక్టర్స్ కి ట్రీట్మెంట్ టైం ట్రీట్మెంట్ చేయడం. మొత్తం అంతా డాక్టర్స్ 2 members అపాయింట్మెంట్ అయి ఉన్నారు. సో మార్నింగ్ ఒక ట్రిప్ వస్తారు, ఈవినింగ్ ఒక ట్రిప్ వస్తారు. వీళ్ళకి ఎవరికో ఖచ్చితంగాను ఏదో ఒకటి ఉంటది ప్రాబ్లం ఉంటది. మరి ఇన్ని ఆవులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒకటి ఉంటది. సో వెటనరీ డాక్టర్ వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళకి. మొత్తం ఇదంతా మీ టెంపుల్ లో ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ చూసుకుంటారా? మళ్ళీ టెంపుల్ లో స్టాఫ్ యాక్చువల్లీ మా గురుగారు 40 పైన దేవాలయాన్ని స్థాపించారు. కృష్ణ దేవాలయం మొత్తం మన ఇండియాలోని అన్ని ప్రదేశంలోని. కానీ అతనికి అంతిమ కోరిక ఏంటంటే కృష్ణునికి ఇంప్రెస్ చేసేది లాస్ట్ ఏంటంటే గోల్ని సంరక్షించడం, గో సేవ చేయడం కృష్ణునికి చాలా ఎక్కువ ఇష్టం అని అతను లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే పెద్దగా చేసేసి గోవంశాన్ని సంరక్షణ చేద్దామని అతను ఒక కోరిక. సో అందుకే ఆ కోరిక ప్రకారంగా ఇటువంటి గోవంశం ముందు 15 సంవత్సరాల నుంచి ఈ గోవంశం ఇక్కడే ఉండేది. అలాగా 10 గోవుల నుంచి ప్రారంభించారు మా గురుగారు. అలాగా దినదినాలుగా అభివృద్ధి అయి 500 గోవుల వరకు సంరక్షిస్తున్నారు. అతను తర్వాత ఈ గోల్ని చూసేసి కృష్ణుడు చాలా ఆనందపడతారని చెప్పేసి ఆ దేవాలయం స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ టెంపుల్ మనకు కట్టక ముందు ఇవి ఉండే. సో మనకి 15 సంవత్సరాలు టెంపుల్ అయితే 7 months అయింది ప్రతిష్ట అయ్యి.
అవును. మనం ప్రారంభించేసి 4 years అయ్యింది. 4 years కి టెంపుల్ అయిపోయింది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా మొత్తం ఫుల్ఫిల్ కావాలి. కానీ స్వామివారి అయితే ప్రతిష్ట అయ్యారు. అయితే మనం టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఈ గో సంరక్షణ అనేది మనం ముందు నుంచి స్టార్ట్ ముందు నుంచి చేసాం. మనం జరగబడుతున్నది. ఉమ్. సో మనం ఈ గోవులకి చూసేసి కృష్ణుడు చాలా ఆనందపడతారని చెప్పేసి ఆ. అభిన్న బృందావనం ఏ విధానంగా ఉన్నది ఎన్విరాన్మెంట్, ఆంధ్రాలో కూడా అటువంటి ఎన్విరాన్మెంట్ తయారు చేద్దామని ఆ. మా గురుగారు. కానీ కృష్ణుని నేను నార్మల్ గా గోశాల అంటే ఒక 10-20 ఆవులు ఉంటాయి. నార్మల్ గా అవి కూడా నార్మల్ ఆవులు, మా ఏరియాలో ఉండే ఆవులే నార్మల్ గా అవి ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసాక అన్ని బ్రీడ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. మన భారతదేశంలోని అన్ని స్టేట్ లోనే ఉన్న అదే. గోవులు కూడా ఇక్కడ మనకి కనబడుతుంటాయి. అదే ఈ గోశాల ప్రత్యక్షత. అన్ని సాత్వికమైనవి ఆవులు, ఎవరు కొట్టుకోవడాలు గట్ట, ఎవరు కొట్టడం గట్ట ఉండదు. చాలా సింపుల్ గా ఉంటారు, చూడడానికి భయంకరంగా ఉంటాయి. చూడడానికి కానీ వీళ్ళు స్వభావం చాలా సాత్విక స్వభావం. ఇంకా మనకి గోశాల గురించి మీకు ఇంకేమైనా చెప్పడానికి ఇంకేమైనా ఉన్నాయా? గో సంరక్షణ గురించి చెప్పాలంటే ఇప్పుడు అందరూ భక్తులందరికీ వాళ్ళందరికి తెలియపరచాలి. గోవంశం ఏంటి, గోవుల తాలూకా ప్రాముఖ్యత ఏంటి. ముందు మన సనాతన ధర్మంలోని ప్రతి ఇంటి ముందు ఒక గోవు ఉండేది, అది రక్షిస్తుండేది, మన ఇంటికి కాపాడుతుండేది. ఎందుకంటే 33 కోట్ల దేవతలు కూడా నువ్వు గోవులోనే ఉన్నదని చెప్పేసి మన శాస్త్రం చెప్తున్నారు. మరి ఏదైనా మనకి వైరస్ రావాలన్నా, ఏదైనా ఒక యాంటీ రేడియేషన్ రావాలన్నా ముందు గోవుని క్రాస్ చేసే రావాలి. అవును. సో గోమాత ఆ యాంటీ వైరస్ అందుకే ఆవు పేడ కూడా గో క్రాస్ చేసి ఇచ్చేది కాదు ఇంటికి. సో అందరూ ఆర్థికంగా అనుకోండి, శారీరకంగా అనుకోండి, మానసికంగా అనుకోండి చాలా దృఢంగా ఉండేవారు. ఇప్పుడు గోవు లేపని పక్షంలోనే వాళ్ళందరూ మానసికమైన, శారీరకమైన, ఆర్థికమైన కోల్పోతున్నారు అందరూ. అందుకే గోవంశాన్ని రక్షించాలి. ఒకవేళ వీలైతే ఒక గోవు ఇంట్లో పెట్టుకోవాలి. లేపని పక్షులని ఇటువంటి గోశాలకు వచ్చేసి వాళ్ళు ఏ ప్రకారంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వాళ్ళు సేవించాలి, దర్శించుకోవాలి, విజిట్ చేయాలి. గోవుని ఒకసారి దర్శించుకున్న, ప్రదక్షిణ చేసిన, పూజించిన మనకి ఎంతో లాభదాయకం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అంటే మేము చిన్నప్పుడు మేము ఉండేటప్పుడు అప్పట్లో ప్రతి ఇంటి దగ్గర ఒక ఆవు ఉండేది. ఆవు పేడతో కల్లా పేయడం ఇలాంటివన్నీ కూడా సైన్స్ రెండు, అలాగే శాస్త్రం రెండు కూడా అట్లా పనికి వస్తుంది. అవును, కానీ శాస్త్రీయ ప్రకారంగా అది అంతా. కానీ అది మనం రోజు రోజుకి కోల్పోయాము. లేదు ఇంకా ఆ ట్రెడిషన్. తర్వాత ఆ ప్రొవిజన్ కూడా లేదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ బిల్డింగ్ అయిపోయి కాబట్టి ఎవరి దగ్గర ఇంట్లోని గోవు ఉంచడం సాధ్యం కాను. అవునవును. అందుకే మనం అట్లీస్ట్ అక్కడ మనం గోవు ఉంచిపోయినా కూడా మనం ఒక ఫ్యామిలీ తరపున ఒక గోవుని మనం అడాప్ట్ చేసినప్పుడు అది వాళ్ళే పోషణ చేస్తారు. అట్లీస్ట్ వీక్లీ వచ్చిన మా గోవు ఎలా ఉన్నది చేద్దాం అని కేర్ తీసుకుంటే చాలు. మనకి ఒక ఫ్యామిలీ ఒక గోవుని కేర్ తీసుకున్నా కూడాను గోవంశం ఎంతో అభివృద్ధి అవుతుంది. ఈ రోజు 500 ఉన్నాయి, రేపు ఒక 1 year తర్వాత మళ్ళీ ఇంకో 200 పెరుగుతుంది. అలా పెరుగుతూనే ఉంటది గోవంశం. సో అందుకే ముందుగా ఆలోచించేసి అందరికి మనం ఇదే చెప్తున్నాం ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ ఒక గోవుని సంరక్షణ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా సరే భక్తులు వచ్చినప్పుడు ఇందులో ఏదో ఒక ఆవుని వాళ్ళు కేర్ చేయడం అట్లా మనం చెయ్యొచ్చా? ఇప్పుడు నాకు ఇందులో ఏదో ఒక ఆవుని తీసుకొని ఇది నేను దీనికి ఏదైనా సరే కావాలంటే దానికి ఫీడ్ అయినా, దానికి మంచి చెడ్డ శరీరం పాడైతే దానికి మెడిసిన్ అన్నా, దానికి వచ్చి పూజ చేయాలన్నా, ఏదో వాళ్ళ పితృ పురుషుల తల తిథి అనుకోండి, ఆ రోజు వచ్చి పూజించడం అయినా, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అయినా, అది అవన్నీ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లోని ఏదైతే చేయలేరో అది అట్లీస్ట్ వీక్లీ వన్స్ వచ్చేసి గోశాలలో వచ్చి చేయొచ్చు. వీక్లీ లేకపోయినా 2 weeks వన్స్ అయినా, లేకపోతే monthly వన్స్ అయినా వచ్చేసి అదే మన గోవు ఎలాగున్నది ఏంటి అనేది చేసుకుంటే ఈక్వల్ టు గో సంరక్షణ చేసినట్టే. అదే. సో మనం ఒకరి వల్ల కొన్ని పనులు అవ్వు, కానీ అందరూ కలిసి ఒక చేస్తే అది చక్కగా అభివృద్ధి అవుతుంది. అది మనది అని అనుకోవాలి. ఇది మొత్తం లిస్ట్ ఇక్కడ 500 ఒక పూటకి 16,516 రూపాయలు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఫీడింగ్, దానా, వెటనరీ డాక్టర్ కి ఎవ్రీ మంత్ 6,000, కరెంట్ బిల్లు, ఓకే, ప్రతిదీ ఇక్కడ ఏదైతే ఉందో ప్రతిదీ ఇక్కడ మనం ఇచ్చేసారు అన్నమాట. సో గైస్, ఇప్పుడు మనం కోస్ట దగ్గరలో ఉన్న గోశాలకు వచ్చాం కదా. ఇది ఒక కృష్ణుడి మందిరం అనమాట. మీకు అందరికీ మనం పురాణాల్లో వినే ఉంటాం.
మన కృష్ణయ్యకి గోవులు అంటే ఎంతో ప్రేమ అనమాట. సో ఎప్పుడు గోవులతోనే ఉండి గోవులతోనే ఆడుకుంటూ ఎంతో, మీరందరూ చాలా ఫొటోస్ కానీ ఇమోజెస్ కానీ ఎక్కడైనా సరే మన కృష్ణయ్యని ఎక్కడైనా చూసినప్పుడు గోవులతోనే చూస్తారు. సో అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. అలాగే ఈ గోవుల్ని రేపు పొద్దున్న ఫోటోల్లో చూడడం కాదు, మనం వాటిని సంరక్షించుకోవాలి. ఎవరైనా సరే వాళ్ళు ఒక గోవుని కేర్ తీసుకొని వాళ్ళు ఫీడ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఒక మెంబర్లా దాన్ని చూసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక ఇది కూడా పెట్టడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూపిద్దాం. వస్తుంటాయి. సో మనం నార్మల్ గా మన ఏరియాలో, ఆంధ్రలో, తెలంగాణలో మీరు ఎక్కడ చూసినా సిటీలు పెరిగే కొద్ది ఈ గోవులు అనేవి చాలా తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చూసినప్పటికీ అండ్ ఇప్పటికీ అప్పుడు గురువు గారు చెప్పినట్టు ఇంటికి ఒక ఆవు ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఒక ఊరు మొత్తంకి ఒక 10-20 ఆవులు ఉండడం చాలా గొప్ప అయిపోయింది అనమాట. అది కూడా షెడ్లేసి ఎక్కడో ఏదో పాలు కోసం ఇది తప్ప ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి, అది ఒక సాంప్రదాయం అనే పద్ధతిలో ముందు ముందు పోతున్నాయి. సో అలా కాకుండా గోవుల్ని సంరక్షించాలి, వాటిని మనం కేర్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్లో ఒకరిలా చూడొచ్చు అని చెప్పి ఇలాంటి గోశాలను ఏర్పాటు చేసి, మీరు ఎంతవరకు చూసే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి బ్రీడ్ కూడా చాలా డిఫరెంట్గా అనమాట. అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏదైతే ఫేమస్ ఆ ప్రతి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క గోవుని తీసుకురావడం జరిగింది. మీరు ఇప్పుడు చూసారు అవి ఎంత క్రమశిక్షణగా ఉన్నాయో. ఆయన రాగానే అన్ని కూడా దగ్గరికి రావడం, సో ఆయన చుట్టూ ఉండడం, ఇలాంటివన్నీ ఎందుకంటే వాళ్ళు వాటిని రోజు కేర్ చేస్తారు కాబట్టి వాళ్ళ మాట వింటాయి అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు కుదిరితే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో అలాగే ఈ టెంపుల్ వీడియో కూడా పెడతాను. ఇది జస్ట్ మనం గోశాలను విజిట్ చేసాం, గోశాల ఎలా ఉంటుంది, గోవు యొక్క గొప్పతనం ఏంటి అని మీరు తెలుసుకున్నారు కదా. సో అలాగే ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు దీన్ని ఎందుకు కట్టారు, అసలు దీన్ని కట్టడానికి కారణం ఏంటి, దీన్ని ఎవరు నిర్మించారు, అలాగే ఇక్కడ ఏ ప్రత్యేకత ఉంటాయి, ఏ పూజలు జరుగుతాయి, అవన్నీ కూడా నేను ఫుల్ లెంత్ వీడియోలో మీకు చూపిస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి మన ఛానల్లో. థ్యాంక్ యూ.